ఇన్స్టాగ్రామ్ లో బీజేపీని క్రాస్ చేసిన సీజేపీ కరెక్టే, కానీ ఇది చూసి చాలా మంది బీజేపీని సీజేపీని కంపేర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్స్ ఏంటంటే బీజేపీ జస్ట్ సోషల్ మీడియా పార్టీ కాదు, ఇట్స్ అ నేషనల్ లెవెల్ పార్టీ. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ రికార్డ్స్ బీజేపీలో 140 మిలియన్ కార్యకర్తలు ఉన్నారు. అంటే కంపేర్ చేసుకుంటే చైనాలో ద లార్జెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కన్నా పెద్దది. డైలీ 2 crore మెంబర్ గ్రౌండ్ స్టాఫ్ పార్టీ కోసం పనిచేస్తారు. దాంట్లో చాలా వరకు యూత్ ఎక్కువ. ఆ కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్ అంటే బూత్ నుంచి బూత్ కి, లొకాలిటీ నుంచి లొకాలిటీకి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తారు. ఎలక్షన్స్ టైంలో అది చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. ఇంకా పార్టీ ఫండ్స్ విషయానికి వస్తే బీజేపీ దగ్గర ఇప్పుడు 1500 crores విలువైన ఆస్తి అండ్ 10,000 crores ఫండ్స్ పార్టీ కోసం ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ లో చెప్తున్నారు. ఈ ఫండ్స్ అన్ని కార్యకర్తలకి, క్యాంపెయినింగ్ కి అండ్ ఎలక్షన్స్ టైంలో ఉపయోగిస్తారు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఒక రెవల్యూషన్ లాగే మొదలవుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పార్టీని 21 స్టేట్స్ లో గవర్నమెంట్ నడుపుతున్న ఒక పార్టీతో అండ్ 70% ఇండియన్ పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక పార్టీతో కంపేర్ చేయడం చాలా ఎర్లీగా అనిపిస్తుంది. జెన్జీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా చాలా ఆలోచించి వైజ్ గా తీసుకుంటారని నా ఫీలింగ్. అది ఒకరిని ఫాలో అవడమైనా లేదా కొంతమందిని లీడ్ చేయడంలో అయినా. ఫైనల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దానికి యూత్ పవర్ చాలా అవసరం అండ్ దాంతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఆయన నోరు జారాడని మనం కాక్రోచెస్ అయిపోతామా? మనిషిగానే ఉంటూ దేశాన్ని సర్వ్ చేయలేమా? ఆలోచించు. గుర్తుపెట్టుకో, నేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ నా పేరు ఏజే.